నేను నాకు తెలంగాణ ఇంకో బిజినెస్ ఉంది ఎసు పెట్టుకోవడం వల్ల నేను 20 రోజుల నుంచి అన్నకి చేయాలని పట్టుదలతో చేస్తున్నా. మనందరం కూడా మన 6 మండలాల్లో ఉన్న తోట ఎరసిద్ధులందరం కూడా అందరం ఒక ఐకమత్యంగా కలిసి మనం ఈసారి మంచి మెజారిటీ తోటి అన్నను మనం గెలిపించుకోవాలంటే మన పిల్లలకి చెప్పుకోవాలా. ప్రతి ఒక్కరు తెలుసుకొని మన ఓటుని మనతోటి 10 ఓటుని మన ఉగ్ర నరసింహారెడ్డి గారికి సైకిల్ గుర్తుకి వేసి భారీ మెజారిటీ తోటి, అదే శ్రీనివాసన్ రెడ్డి కూడా వేసి సైకిల్ గుర్తుకేసి బొమ్మల మెజారిటీ తోటి మనం తీసుకొచ్చుకుంటే మన అందరం కూడా ఈసారి అన్నకి రుణపడి ఉంటాము. అన్న దగ్గరికి మనం ఎవరైనా కూడా మనకి ఏ నాయకుడు అవసరం లేదు. మనకు కావాల్సిన అన్న నీకు నేను ఓటేసిన అన్నట్టు చెప్పుకొని మనం అన్న దగ్గరే పోయి మన ఎన్ని పేద కుటుంబాలు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడిప్పుడే మనం పైకి ఎక్కుతున్నాం. అన్నగానే వస్తే మనకి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. మనకి ఇల్లు లేవు, భూములు లేవు, జాగాలు లేవు. మనం చాలా వెనకబడి ఉన్నాం. అందరికీ వెనకబడి ఎవరు కూడా భయపడద్దు. మనం శ్రమతో వస్తున్నాం. మన కాడ స్టడీ ఉంది, చదువు మన దగ్గర, కానీ దమ్ము లేదనేది మనం అనుకోవద్దు. అన్న మన నియోజకవర్గం మన అన్నాడు. మనం ముందుకెళ్తున్నాం. ఈసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. ఎవరు కూడా భయపడద్దు. మనతో 10 ఓట్లు తీసుకురావాలా, మన సైకిల్ గుర్తునే ఒక్క అవకాశం ఇచ్చి మనం అదేవిధంగా గెలిపించుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను. గౌరవనీయులు ముక్కు నరసింహారెడ్డి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. మనం ఇప్పుడు దాకా ఏదన్నా పని కావాలంటే డైరెక్ట్ గా వచ్చి అడగడం కానీ చేయించుకోవడం కానీ చాలా కష్టంగా ఉండేది. వచ్చేవాళ్ళం కాదు, చేయించుకోవడం కూడా కాదు. ఇప్పుడు ఉద్యోగ మీటింగ్ పెట్టిన దానివల్ల మన డాక్టర్ గారిని మీకు దగ్గరగా పరిచయం చేసి, మీరు డాక్టర్ గారికి దగ్గరగా పరిచయం అయితే మీకు ఏదన్నా సమస్య వస్తే డైరెక్ట్ గా ఎవరితో పని లేకుండా అయ్యా మేము గౌరవ గారు మేము పలానా ఊరు మేము గతంలో మీకు చేసాము మా పని అని చెప్పి అడిగి చేయించుకునే విధంగా మీరు ఎదగాలనేది ఈ ముఖ్య ఉద్దేశంతో పెట్టినటువంటి మీటింగ్ ఇది. డాక్టర్ గారు గెలిపించి అఖండ మెజారిటీలో గెలిపించడానికి మన వంతు సహాయ సహకారం అందించండి. మీరందరూ ఈసారి మీ ఓటు అంటే వేస్తారు. దూరం వచ్చారంటే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఆయన వస్తే బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీరు విన్నవించి సమయం తక్కువ 9 రోజులకు వచ్చింది సినిమా. ఇదే సినిమా మీ ఓటు కానీ వృధా కాకుండా పోతే 5 సంవత్సరాల కలిగిని నా చేతనైన విధంగా డెవలప్ చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సేవ గుణం చేయాలని సంకల్పం అనుకుంటున్నాను. నేను కలిగిన వాళ్ళంటే కలిగిలోనే ఉన్నాను. నరసింహరావు ఆయన చంద్రబాబు నేను పోలేదు అంటే జగన్ గారు పెద్దలు పోనీ ఇస్తాను ఇక్కడ బలమైన పెద్దలు నేను పెద్దలు కాదు సార్. ఉంటే కలిగి నాకు అడ్డం పుట్టిన వెంటనే నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టి ఎందుకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న ఆలోచన సార్. ముఖ్యమంత్రి అయితే దానికి టార్గెట్ చేసుకుంటాను. నా దగ్గర ఆ శక్తి లేదు. భగవంతుడు ఈరోజు శక్తిలో నా నియోజకవర్గ స్థాయిలో నేను పనిచేయగలను కాబట్టి అని చెప్పేసి కొంత మాట్లాడడం. ఈరోజు ఫస్ట్ లిస్ట్లో నా పేరు ప్రకటించాను. అందులో మీరు ఎవరికి హానికి తలపెట్టేవాళ్ళు కాదు. ఆర్థికంగా చితికిపోయారు మీరందరూ కూడా నాకు తెలుసు. ఈ చేనేత సంస్థలు ఇప్పుడు పెట్టిన మరమ్మకాలు వచ్చిన తర్వాత మీ పరిస్థితి కూడా ధైర్యంగా ఉంది. అదేవిధంగా పెట్టుబడి పెట్టే స్థితిలో ఉంది. భవిష్యత్తులో నేను మిమ్మల్ని అందరూ కోరేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా నాకు వచ్చినప్పుడే కాకుండా మాకు వచ్చిందన్నట్టు అందరూ కలిసి రావాలి. ఏదైనా సమస్య అన్నప్పుడు అయితే మా గురించి పలాల మా గురించి చెప్పాలంటే నాతో రోజు సుబ్రహ్మణ్య నాతో తిరుగుతుంటాడు. నా భార్య కన్నా ఎక్కువ సమయం నాతో అతనే ఉంటాడు. కానీ అతను ఈసారి తప్ప నాకు ఎప్పుడు బీసీ సంఘాలను తప్ప వ్యక్తిగతంగా ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయి మా ఆవిడకి ఇచ్చినా ఆయన పార్టీని కట్టుబడతాడు. అంటే బీసీ సంఘాలను బాగు చేయాలని ఒక లక్ష్యం. ఆయన కింద కన్నట్టు ఎవరు వచ్చినా నేనైతే 100% మావా నువ్వు పేదోళ్ళు కష్టాలు తీసుకున్నా ఎవరు ఏదైనా సరే అది ఎంత పనైనా మనం చేద్దాం. ఆ నమ్మకం నీ మాటగా నేను కూడా ఇస్తాను. ఆయన సపోర్ట్ చేస్తాను. ఆయన ఏదో వచ్చి ఏదో ఇప్పుడు ఏదో ఓట్ల కోసం చెప్పే మాట కాదు. ఎందుకంటే అటువంటి సేవా దృక్పథం కలిగినోడు. నేను చెప్పే మామ ఓరకాలు ఎందుకు తిరుగుతాయి వచ్చి ఆఫీస్ ఉంది నాకు సాయం చేసి పెట్టు నెలల చేతమని తీసుకోమని కూడా చెప్పాను. నేను నాకు ఇతర కృష్ణమాధవి పెట్టండి ఇతరులు పెట్టింది బీసీ అని. అదేవిధంగా వాళ్ళందరూ పదవుల కోసం కాకుండా సంఘాల గురించి పోరాడుతున్న ఒక మంచి కార్యక్రమం చేసే వ్యక్తి కాబట్టి మరి మద్దతు తెలుస్తూ వారికి ఎప్పుడు నేను తోడుకుంటా మరి అట్లా గోవింద్ కాబట్టి గోవింద్ అయితే అధికారం ఉండగానే వదిలేసిన ఆ దగ్గరకు వచ్చి ఆ బాధ్యత పెరిగింది అంత మీద. భవిష్యత్తులో అతను ఆ ఊరి సర్పంచ్ అయినందుకు
రాబో రోజులు ఇంకా మనం ఘనంగా అతన్ని గోవింద ముద్ర కూడా అక్కడ పడే విధంగా నేను ప్రయత్నం చేయాలి. కాబట్టి సోదరులు మీ అందరూ కోరేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు తెలియలేని వాళ్ళే కాదు, చీరాల లోపల 1000 మంది చెప్పేస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళతో ఎందుకంటే అంత సూక్ష్మమైన దారాన్ని ఎక్కించి ఒక మంచి ఆకారంలో తీసుకొచ్చే నాలెడ్జ్ గల మీరు సమాజంలో కూడా ఈ 8-9 రోజులు గట్టిగా మెసేజ్ ఇచ్చి మన కులమే కాదు, నేను మీ తొగడోట్లో అయిపోయి మా పని అనుకోవాలి, మీరు చెప్తే మిగతా వాళ్ళు వింటాను, వాళ్ళతో మాట్లాడాను, ఆలోచించి కూడా 5 ఏళ్ళు అడగలేకపోమని చెప్పి మీ భాషలో మీరు చెప్పి నన్ను గెలిపించిన తర్వాత మీ 5 ఏళ్ళకు సమావేశం కాదు, అప్పుడప్పుడు సరదాగా 10 మంది 12 నలుగురు కలిసి వస్తే ఏ పని చేయడానికి ఒక్కడో తెలియజేసి సెలవు తీసుకున్నాం. జై హింద్. నా జీవితంలో స్నేహితులు ఎంతో మంది ఎమ్మెల్యేలు చేయలేదు, ఎదురు చేసినట్టు ఎవరిని చూడాల. కారణం అంటే ఒకసారి స్నేహితులు చేస్తే అమ్మవారి కాడికి 70 మంది మీ తల్లి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఒక్కరికి ఒక సమస్య లేకుండా ఇంటికి తీసుకొచ్చిన ఘనత ఉగ్రనరసింహారెడ్డి. కారణం ఏంటంటే ఆ స్నేహితులు అలాంటిది, ఒక్కొక్కరికి ఏ సమస్య రాకుండా భోజనాల్లో కానీ వాళ్ళు తాగే మందులో కూడా ఒక్కొక్కరు వచ్చిన పోలీసులు ఇతర మనలో తుపాకులు ఇచ్చి చేసిన ఘనత మన ఉగ్రనరసింహారెడ్డి. ఆయన ఒక్క రాకముందు ఉంచుకోవాలి అనుకున్నా, నేను వస్తాను ఆగమన్నాడు.